అందరికీ నమస్కారం. పవన్ సభలో ప్రమాదం, కంట్రోల్ చేయలేని నేతలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభలో తూపులాట చేసుకుంది. కాకినాడ స్వతంత్ర దినోత్సవ వేడుకలో స్వల్ప తూపులాట జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఫోటో దిగడానికి వేదిక మీదకు దూసుకు వచ్చారు స్టూడెంట్స్. దీంతో కాస్తంత ప్రమాదం జరిగేంత పని అయింది. అయితే దీంతో కాస్త ఉద్ధృతి కూడా నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కరచాలనం కోసం ఎగబడ్డారు విద్యార్థులు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇక అంతకు ముందు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా జాతీయ జెండా ఎగరవేసిన పవన్ కళ్యాణ్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. అపరకాలి అంటూ ఇందిరాగాంధీని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹2కే కిలో బియ్యం వంటి పథకం తెచ్చిన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో, అదేవిధంగా అన్న క్యాంటీన్లతో ₹5కే భోజనం పెట్టే పథకం ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రజా సంపదను దుర్వినియోగం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టుకోమని హెచ్చరించారు. గత 5 ఏళ్లు లా అండ్ ఆర్డర్ క్షీణించింది. స్కూల్కి వెళ్ళిన సుగాలి ప్రీతి ఇంటికి రాలేదన్నారు. ఈ విధంగా అయితే మన రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ అయితే క్షీణించింది. ఈ లా అండ్ ఆర్డర్ని అందరూ కూడా గాడిలో పెట్టే పనిలో అయితే మేము ఉన్నాము. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదని అయితే ప్రతి ఒక్కరు కూడా హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా జగన్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. హోదాలో ఎంత పెద్దవారైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఎవరైతే చట్టాలతో ఆడుకున్నారో వాళ్ళందరినీ కూడా దారిలో తీసుకొచ్చి జైలుకి పంపించే బాధ్యత మాదని అందరికైతే చెప్పడం జరిగింది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.